ఏంటి పిఏ, వాళ్ళు ఇంతవరకు రాలేదేంటి? అదిగో వస్తున్నారు సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ అంకుల్. నిజంగా ఇది గుడ్ మార్నింగేనమ్మా. కూర్చోండి. ఇతని పేరు పట్టాభి, పెద్ద బిజినెస్ మ్యాన్. మీ ప్రాపర్టీస్ కొనడానికి రెడీగా ఉన్నాడమ్మా. హాయ్ సార్. హాయ్ అండి. పట్టాభి గారు, వీరే ప్రాపర్టీ ఓనర్స్, మధ్యలో ఎలాంటి బ్రోకర్స్ లేరు. మీరున్నారుగా. పిఏ, సారీ సార్. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన మధ్య థర్డ్ పార్టీ ఎవరూ లేరు సార్. మొత్తం ప్రాపర్టీకి నేనే ఓనర్ని. మీకు ఒక అన్నయ్య ఉన్నాడని తెలిసింది. ఆ మా బావగారి ప్రాపర్టీ కూడా మాకే ఇచ్చేశారు సార్. ప్రాపర్టీ మొత్తం మాదే అని ఆయన సంతకాలు కూడా చేశారు. ఆ పేపర్స్ పట్టాభి గారికి చూపించానమ్మా. డోంట్ వర్రీ. అలాగే పట్టాపి గారు ఒకసారి మా ప్రాపర్టీస్ చూస్తే రేట్ మాట్లాడుకోవచ్చు. అవసరం లేదండి, నాకు ఎమ్మెల్యే గారు ఎంత చెప్తే అంత. అవును బాబు, మన ఎమ్మెల్యే గారంటే పట్టాభి గారికి అంత నమ్మకం. చూడండి పట్టాభి గారు, నాకు మీ మీద ఎంత అభిమానం ఉన్నా గానీ నేను ఈ పిల్లలకి అన్యాయం చేయలేను. మరిప్పుడు చేస్తుందేంటో. వీళ్ళ ప్రాపర్టీకి మీరు మంచి రేట్ ఇవ్వాలి. వీళ్ళు ఫారెన్ వెళ్ళబోతున్నారు. అది వేరే చెప్పాలా ఎమ్మెల్యే గారు? మీరందరికీ న్యాయం చేస్తారని నాకు తెలియదా? ఇందులో 2 కోట్ల అడ్వాన్స్ ఉంది. రేపు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి లెక్క పెట్టుకోండి అమ్మా. ఊరుకోండి సార్, వాళ్ళు మీ పిల్లలంటి వాళ్ళని మీరే అన్నారు కదా. మీ మీద వాళ్ళకి ఆ మాత్రం నమ్మకం ఉండదా? నన్ను నమ్మారు కాబట్టే కదయ్యా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇకపోతే ఏమండే వసుంధరాదేవి గారు, ఈరోజు పైసలు వసూలు బాగా అయినట్టుంది. మరి నిన్న బోనియే కాలేదు. ఈరోజు చేసిన టిఫిన్స్ అన్నీ అమ్ముడైపోయాయి. కలెక్షన్ వర్షం కురిసింది. ఇందుకేనండి ఓపిగ్గా నమ్మకంగా ఉండమనింది. మీ మాట నిజమైంది. నిన్న కాస్త ఎక్కువ పిండి రుబ్బాల్సింది. ఇంకా కొన్ని టిఫిన్స్ అమ్మేవాళ్ళం. ఆశ కూడా హద్దు ఉండాలండి. అయినా నిన్నట్లాగే టిఫిన్స్ మిగిలిపోయింటే ఏం చేస్తుండేవారు? ఏముంది, నిన్న ఏం చేశామో ఈరోజు అదే చేసేవాళ్ళము. నిన్న వాళ్ళ కడుపు నింపిన పుణ్యమే కదండి ఈరోజు మన జేబులు నింపింది. రేపు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి చూడండి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్? వస్తున్నామండి. ఎవరు సార్ మీరు? రాజేంద్ర నగర్ సెంటర్లో కొత్తగా పెట్టిన టిఫిన్ బండి మీదేనండి? అవును, మా ఆఫీస్ పక్కనే ఉందండి. మేము పర్మిషన్ తీసుకుని అక్కడ బండి పెట్టామండి. మీరు కంగారు పడకండి, మీరు అక్కడ బండి పెట్టద్దని చెప్పడానికి నేను రాలేదు. మా స్టాఫ్ ఒకరు మీ బండి దగ్గర టిఫిన్ తిన్నారట. అక్కడ చాలా బాగుందని చెప్పారు సార్. అవునా? అవునండి, రేపు ఉదయం మా ఆఫీసులో ఒక చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది. దానికి మీరు టిఫిన్ సప్లై చేయాలి. అందుకేనండి పట్టు వదలకుండా ప్రయత్నించాలి అనేది. మొదట్లో ఏది సక్సెస్ కాదు, ఆపకుండా ట్రై చేస్తుంటే సక్సెస్ దానంతట అదే వస్తుంది.
అది నిజమేనండి. మనం సాధించాం. ఈ క్రెడిట్ అంతా మీదే. ఓ క్రెడిట్ నాకు, క్యాష్ మీకా? తీసుకోండి, నాకేం వద్దు. హే జోక్ చేశానండి. ఇక నుంచి మీరే నా బ్యాంక్. కావాల్సినప్పుడు కొద్దిగా అమౌంట్ తీసుకుంటాను, ఓకేనా? అది సరే, రేపు పొద్దున్నే 8ంటికి 100 టిఫిన్స్ రెడీ చేయడం ఎలా అండి? మన ఇద్దరి వల్ల అవుతుందా? మన ఇద్దరి వల్ల అవ్వకపోతేనే ఒక నలుగురిని పనిలో పెట్టుకుందాం. వాళ్ళకి పనిచ్చినట్టు అవుతుంది కదా. మంచి ఐడియానండి. మంచి వాళ్ళని చూసి పెళ్ళిలో పెట్టుకుందాం. సుబ్బుకి షాప్ తగలాలి. ఇది ఆ సుబ్బు పని అయి ఉంటుందండి. ఏందయ్యా ఈరోజు ఇంత లేట్ అయింది? ఆ బండి దగ్గర తినకుండా మీకోసం వెయిట్ చేస్తున్నాం. దారిలో వస్తుంటే ఓ ముగ్గురు ఆకలితో ఉండి టిఫిన్ కావాలని అడిగారు. వేడి వేడిగా దోశలేసి వచ్చాం. ఆ రౌడీల్ని పంపించింది నేనే అని తెలిసిపోయినట్టుంది. అయినా కూడా నన్నేమీ అనకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారేంటి? రౌడీల్ని పంపించి తప్పు చేశానా? ఏంటి సార్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కలుద్దామన్నారు కదా. ఏంటయ్యా రిజిస్ట్రేషను? ఎంతమందిని మోసం చేస్తావు? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? మనిషివేనా నువ్వు? ఏమంటున్నారండి? నీలాంటి వాడిని చేత్తో కదయ్యా, చెప్పుతో కొట్టినా తప్పులేదు. ఎంత నమ్మితే మాత్రం ఇంత మోసం చేస్తావా? ఈ మాత్రం దానికి వ్యాపారం చేయడం ఎందుకయ్యా? భిక్షం ఎత్తుకుని బతకొచ్చు కదా. మాటలు జాగ్రత్త. మా ఆయన అలా తిడితే ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకో అమ్మా. నువ్వు ఒక భార్య, వీడొక భర్త. ఇద్దరు పెద్ద తోడు దొంగల్లా ఉన్నారు. నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? ఎమ్మెల్యే గారు ఏంటిది? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఏమోనయ్యా, విషయం చెప్పకుండా నన్ను లాక్కొచ్చాడు. మేమెలాంటి వాళ్ళమో ఆయన కాస్త చెప్పండి అంకుల్. ఎమ్మెల్యే గారు చెప్తే నేను మిమ్మల్ని నమ్మాను. మీరు ఆయనకు కూడా శతకోపం పెట్టారు. పెద్ద ఫ్రాడ్ దొంగల్లా ఉన్నారు మీరు. ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఎవరు మీరు? నువ్వెవరు అయ్యా? మా పెద్దబ్బాయి, ఈ ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకా? పెద్ద దద్దమ్మలా ఉన్నాడే. దద్దమ్మేంటి? ఏం మాట్లాడుతున్నారు? మా ఇంటికొచ్చి మమ్మల్ని తిడతారా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు మీ ఆయనకి తెలుస్తుందమ్మా. మీకు తెలియకుండా మీ మరిది, మీ తోడుకోడలు మీ ఆస్తి మొత్తం నాకు అమ్మాలనుకున్నారు. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మినట్టు తేలింది.
సార్ మేమెవరికి అమ్మలేదు సార్. నాకు అమ్మావు. మీరెవరు? మీ ప్రాపర్టీస్ కొన్న ఓనర్ని. ఏంటయ్యా అఖిల్, మీ ఆస్తిని ఎంతమందికి అమ్మావు? అతనెవరో మాకు తెలియదు సార్. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును అంకుల్, ఇదేదో ఫ్రాడ్ లా ఉంది. ఇతనెవరో చీటర్. ఎవరమ్మా చీటర్? మీ ప్రాపర్టీస్ అన్ని నాకు అమ్మారు. అమ్మినట్టు సంతకాలు కూడా పెట్టారు. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి. సార్ ఇవి నిన్న నేను సైన్ చేసిన పేపర్సే కదా? నిన్న సైన్ చేయడం ఏంటి? నెల కిందటే సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీస్ ఇంకొకళ్ళకి అమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటానా? మీకు అమ్మిన ప్రాపర్టీని మళ్ళీ మాకు అమ్మాలనుకున్నారండి. ఇదిగోండి అగ్రిమెంట్. 2 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాను. వీళ్ళేదో తింకర్ పని చేసి నిండా మునిగిపోయారు. ఇప్పుడెలా? ఏంటఖిలిది? ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదమ్మా. ఏం చేయకపోతే ఈ గొడవ ఏంటి? నువ్వు హారిక కలిసి నాకన్ని అబద్ధాలు చెప్పారు. మన ఆస్తి ఎవరికి అమ్మారు? మేమెవరికి అమ్మలేదు బావగారు. ఆపండి మీ నాటకాలు. ఫ్రాడ్ చేసి మీ ప్రాపర్టీస్ ని ఇద్దరికి అమ్మాలనుకున్నారని మీపై చీటింగ్ కేసు రిజిస్టర్ అయింది. అరెస్ట్ వారెంట్ తో వచ్చాం. మీ ఇద్దరు బ్రదర్స్ ని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి ఇలా జరిగింది? ఏం చేసావురా నువ్వు? నేనేం చేశానన్నయ్య? హారిక నువ్వు కలిసి ఏం చేశారు? మేమేం చేస్తామన్నయ్య? మీ ఇద్దరు కలిసి నన్ను చీట్ చేశారు కదూ. మేం నిన్ను చీట్ చేయడం ఏంటన్నయ్య? ఫ్యాక్టరీ కోసం అని చెప్పి మొన్న నా సంతకాలు తీసుకున్నారు కదా. నిన్నింటికి డబ్బు తీసుకొచ్చారు అంటే నన్ను మోసం చేసి మన ఆస్తులన్నీ వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో నువ్వు హారిక అమెరికాకి వెళ్ళిపోతాం అనుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? మర్యాదగా నిజం చెప్పరా. నువ్వు నా సొంత తమ్ముడువని నిన్ను ఎంతగానో నమ్మాను. అన్నీ నీకే వదిలిపెట్టాను. ఇప్పుడు నీ వల్ల నేను అరెస్ట్ అయ్యాను. ఇప్పుడు నా కూతురు పెళ్లి ఆగిపోతే ఇప్పుడు నా గతేం కావాలి? ఎందుకురా నాకు ఇంత ద్రోహం చేశావు? షర్ట్ వదులన్నయ్య. ఏంట్రా బెదిరిస్తున్నావా? పీక పిసికి చంపేస్తాను అన్నయ్య. నేను చంపేస్తాను రా నిన్ను. అన్నయ్య చంపేస్తాను. అన్నయ్య ఏం చేస్తున్నావు? అన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య. అన్నయ్య వదలనురా. నిన్ను వదలను. నువ్వు నిజం చెప్పేదాకా వదలను. నిజం అన్నయ్య. చెప్తావా లేదా? నేను చెప్పరా. చెప్పు. అన్నయ్య. నిజం చెప్తావా లేదా? అన్నయ్య. ఓరే 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 ఓరే. రామలక్ష్మణ్ లాంటి మీ ఇద్దరు గొడవ పడుతున్నారేంటయ్యా? వదలండి. చూడండి సార్, నేను చీట్ చేశానని మా అన్నయ్య అంటున్నాడు. అవునరా,
నేను అమాయకునని చెప్పి నన్ను నిలువునా ముంచేశావు. నిన్ను గుడ్డిగా నమ్మాను. ఆవేశపడకయ్యా భాస్కర్, పెద్దవాడివి, కాస్త ఆలోచించు. అఖిల్ నీ సొంత తమ్ముడయ్యా, నిన్నెందుకు మోసం చేస్తాడు చెప్పు. అలా చెప్పండి సార్. వీడు ఏ తప్పు చేయకపోతే మరి ఈ అరెస్ట్ ఏంటి సార్? నా సంతకాలు పెట్టించుకొని నాకే తెలియకుండా మా ప్రాపర్టీస్ అన్ని వేరే వాడికి అమ్మాడు. వీడు పెద్ద ఫ్రాడ్. నేను ఎవరికి అమ్మలేదన్నయ్య, వాళ్లే ఫ్రాడ్ చేస్తున్నారు. మర్యాదగా నిజం చెప్పరా, లేదంటే ఇక్కడే చేస్తావు. అనే నేను అబ్బా, చెప్పేది నిజం. అరవయ్యా. అనే, అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వాలి గాని ఒకరినొకరు చంపుకోవడం ఏంటయ్యా? నాకు తెలిసి అఖిల్ తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అబ్బా, ఈ ఇంట్లో ఏడుపులు విని ఎన్ని రోజులైందో. ఈసారి హారిక కూడా ఏడుస్తోంది. వినతుంపుగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నారు? మీ భర్తలు తప్పు చేశారు, శిక్ష అనుభవించబోతున్నారు. చేసిన పాపాలు ఊరికే పోతాయా? నువ్వేనా వదిన ఇలా మాట్లాడుతోంది? అచ్చా అన్నయ్యలా మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు వదినా? అలాంటి కొడుకుల్ని కని మేము కూడా పాపం చేశాం. మాకు శిక్ష తప్పదు. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా గాని కడుపులో పెట్టుకోవాలి కదా వదినా. ఇన్నాళ్ళు ఆ పని చేశాను. వాళ్ళెన్ని తప్పులు చేసినా కన్న ప్రేమతో దాచుకున్నాను. ఆయనంత చెప్పినా వాళ్ళకే సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? ఏడవద్దని అలా చెప్తున్నారా అత్తయ్య? కన్న కొడుకులు అరెస్ట్ అయి జైలుకు వెళ్తే మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు కదా? చీమ కుట్టడం ఏంటి? గుండెల్లో కత్తులు గుచ్చుకుంటున్నాయి. అది నీకు అర్థం కావట్లేదా? ఎందుకు మా ఆయన్ని బావగారిని ఏదో దేశద్రోహం చేసినట్టు తిడుతున్నారు? లైఫ్ లో ఎదగాలనుకోవడం మేము చేసిన తప్ప? అడ్డదారిలో ఎదగాలి అనుకోవడం తప్పు. కష్టపడి పని చేసి సంపాదించాలే గాని మోసం చేసి కాదు. రావి రా, చూడు, మీ అన్నయ్యని అఖిల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. మీ వదిన హారిక ఒకటే ఏడుస్తున్నారు. వారిని మీ అమ్మ ఓదార్చకపోగా తిరిగి తెప్పి పడుస్తోందిరా. అన్నయ్యకి అఖిల్కి ఏం కాదమ్మా. ఏడవకక్క, బాధపడకు హారిక. బావగారిని అఖిల్ని ఆయన బయటకు తీసుకొస్తారు. ఏమని బయటికి తీసుకొస్తాడు వసు? ఉంది టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ని, బాలీవుడ్ లో నానా పటేకర్ని మించిపోయారు సార్. ఆ సినిమా వాళ్ళకు కాకుండా రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఫస్ట్ మీకే వస్తుంది సార్. అంతలా యాక్ట్ చేశారంటావా? భలేవారే, జీవించేశారు సార్. మీ కళ్ళల్లో నీళ్లు చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదే పర్ఫార్మెన్స్ ఆ అభిరామ్ ముందు కూడా చేయాలి. వాణ్ణి కూడా నమ్మించాలి. అక్కడ మీ పప్పులేం ఉడకవులేండి. నీ వెధవ మైండ్ వాయిస్ లాపి ప్రోగ్రెస్ ఏంటో చెప్పు. ఆ ఇంటి నుంచి అభిరామ్కు ఫోన్ వెళ్ళింది సార్. అభిరాము ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు సార్. అదిగో వచ్చేసారు సార్. అభిరామ్, ఎంత ఘోరం జరిగిపోయింది అభిరామ్. ఏ తప్పు చేయకపోయినా మీ అన్నయ్యని తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు.
ఆల్రెడీ ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడంట. నేను ఎంత చెప్పినా వినట్లేదు అభిరామ్. మినిస్టర్ గారితో మాట్లాడి బెయిల్ ఏర్పాటు చేస్తాను. నువ్వేం వరీ అవ్వకు, అంతా నేను చూసుకుంటానులే. అవే మన కొంప ముంచాయి. సొంత వాళ్ళని చీట్ చేశారు మీరు. మీరు బాగుపడరు. ఆపండి. ఏంటక్క ఇది? నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? మరేం చేయమంటావు వసు? ఏ పాపో ఎరగని మా ఆయన అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నారు. ఈ విషయం బియ్యంకులకి తెలిస్తే రేపు శ్రావ్య పెళ్లి జరుగుతుందా? అరెస్ట్ అయింది మీ ఆయన మాత్రమే కాదక్క, మా ఆయన కూడా. చెయ్యని తప్పుకి ఆయన పరువు కూడా పోతుంది. ఆగు హారిక, లాయర్ గారు ముందు ఏంటిది? మొదలు పెట్టింది ఎవరు? ఆవిడా నేనా? మీరు తప్పు చేశారు కాబట్టే అన్నాను. మీరు మంచిగా ఉంటే ఇలా జరిగేదా? అంటే మీరే మంచి వాళ్ళు, మేము చెడ్డ వాళ్ళమా? హ, ఇక్కడ ఎవరు అంత నీతిమంతులు లేరు. అందరూ దొంగలే. స్టాప్ ఇట్. ఇంట్లో ఏం జరుగుతుంది? మీరేం మాట్లాడుతున్నారు? ఇంకెవరో మాట్లాడకండి. ముందు అన్నయ్యని అఖిల్ని బయటికి తీసుకురావాలి. అది వదిలేసి మీరు గొడవ పడుతున్నారు. లాయర్ గారు, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. చెప్పండి. లా ప్రకారం ఉంటే అప్లై చేద్దాం. లాని పక్కన పెట్టి చెప్తున్నాను. ఈ విషయాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకుందాం. ఎలా చేస్తాం? కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటే? కేసు ఎలా విత్డ్రా చేసుకుంటారు అభిరామ్ గారు? అందుకు మీరు ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. నా కొడుకుల కోసం అభి ఇప్పటికే ఎన్నో మెట్లు దిగాడు లాయర్ గారు. ఎన్నోసార్లు తల వంచాడు. ఇంకా దిగడానికి మెట్లు లేవు. ఉంటే అది ఆఖరి మెట్టై ఉంటుంది. నాన్న, అన్నయ్య తమ్ముడు బయటికి రావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. అన్నయ్య అఖిల్ మారాల్సింది జైల్లో కాదమ్మా, ఇంట్లో. వసు గారు, అందరికీ భోజనం ఏర్పాట్లు చూడండి. ఆగు హారిక. అభి దగ్గర డబ్బు లేదని ఎగతాళి చేశావు. రేపు మనం రోడ్డును పడితే అప్పుడు ఆదుకునేది కూడా అభిని. అది గుర్తుంచుకో. ఎస్ఐ గారు, ఏంటి? ఆకలిగా ఉందండి. ఏం చేయమంటావు? ఏం చేయడం ఏంటి? తినడానికి ఏమైనా తెప్పించండి. మీరేమో అత్తారింటికి రాలేదు అతిథి మర్యాదలు చేయడానికి. అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే మమ్మల్ని పట్టించుకోరా? మాకు వాటర్, ఫుడ్ ఇవ్వరా? రేపు కోర్టులో శిక్ష పడ్డాక జైల్లో కావాల్సినవన్నీ పెడతారు. అంటే అప్పటి వరకు మేము పస్తులుండాలా? మీరేం పట్టించుకోరా? మిమ్మల్ని పట్టించుకోవాల్సింది మీ వాళ్ళు. మీ ఇంటి నుంచి క్యారేజ్ వస్తే తిందురు గాని. రాకపోతే ఏం చేయాలి? 10:30 వరకు చూసి మేమే ఏ రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి నుండి టిఫిన్ తెప్పిస్తాం. వాట్? మేం రోడ్డు మీద అమ్మే ఫుడ్ తినాలా? మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మేము 5 స్టార్ హోటల్లో తినేవాళ్ళం తెలుసా?
ఫ్రాడ్ పనులు చేస్తే 5 స్టార్ హోటల్ ఏంటి కర్మ, ఎన్ని స్టార్ హోటల్లో అయినా తినొచ్చు. మీ పాపం పండి ఇప్పుడు చిప్పుకూడు తినబోతున్నారు. మర్యాదగా మాట్లాడండి. మేము ఏ ఫ్రాడ్ చేయలేదు. అన్యాయంగా మమ్మల్ని ఇరికించారు. మీ పాపం పండుతుంది రేపు. అరవక అఖిల్, ఆకలేస్తుందన్నయ్య. కాస్త ఓర్చుకోరా. లంచ్ కూడా తినలేదు. ఇంట్లో అమ్మ, వదిన, హారిక, అత్తయ్య ఏం చేస్తున్నారు? మన కోసం ఏదైనా పంపించాలి కదా. ఆ ఎమ్మెల్యే కూడా మన గురించి మర్చిపోయినట్టున్నాడు. టైంకి గుర్తు చేసావన్నయ్య. ఎస్ఐ గారు, మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. మర్యాదగా మాకు మంచి భోజనం పెట్టండి. ఏంటి బెదిరిస్తున్నావా? మీకు భోజనం పెట్టమని ఎమ్మెల్యే గారు నాకేం చెప్పలేదు. మేం పెట్టింది తినండి. ఎక్కువ మాట్లాడామంటే దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. శుభం, ఈ క్యారేజ్ లోపలికి తీసుకెళ్ళి ఎస్ఐ గారికి చెప్పి మా అన్నయ్యని తమ్ముడిని తినమని చెప్పు. మీరే ఇవ్వచ్చు కదా సార్. నేనిస్తే వాళ్ళు తినరు. అదేంటి సార్, మీరిచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నారు, మీరిచ్చిన అన్నం తినరా? ఏమన్నదమ్ములు సార్. మీ కష్టాన్ని గుర్తించినప్పుడే వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడతారు. తీసుకెళ్ళి సుబ్బు. నమస్తే సార్. ఎవరయ్యా? వాళ్ళకి క్యారెట్ తీసుకొచ్చాను. సరే ఇవ్వు. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. అమ్మా హారిక, హారిక. అంకుల్ మీరా? రండి. ఏదైనా న్యూస్ తీసుకొచ్చారా? మామూలు న్యూస్ కాదమ్మా, గుడ్ న్యూస్ తెచ్చాను. గాడిద గుడ్డేం కాదు. అంటే మా భాస్కర్ని అఖిల్ని విడిపించుకుని తీసుకొచ్చారా? ఎక్కడ వాళ్ళు? ఇంటి బయట ఉన్నారా? అనయ్య, వదినా, వసే పావని, త్వరగా రండి. పెద్దోడు చిన్నోడు వచ్చారు. మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఈవిడేంటయ్యా న్యూస్ ఛానల్స్ నే మించిపోయింది. బ్రేకింగ్ న్యూస్ లా చెప్తుంది. ఈవిడొక్కరు చాలు సార్ మీకు బ్రేకులు పడ్డానికి. నువ్వు నోరు మోయ్. అమ్మా అమ్మా, కాస్త ఆగండి. మీ మేనల్లుడు ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా స్టేషన్లోనే ఉన్నారు. మీరెందుకు మా ఇంటికి వచ్చారు? మీ ఇద్దరు అబ్బాయిల్ని ఇంటికి తీసుకురావడానికి. ఆ పని మా అభి చేస్తున్నాడు కదా. ఆయన వల్ల ఏమవుతుంది అత్తయ్య? ఎమ్మెల్యే గారు తలుచుకుంటే తప్ప మా ఆయన బావగారు బయటికి రాలేరు. అభి మనకేమీ చెయ్యలేడంటున్నావా హారిక? అది కాదు. అబ్బా ఆగండి. ఎమ్మెల్యే గారు ఏదో శుభవార్త తీసుకొచ్చారట. అదేంటో కాస్త వినండి. చెప్పండి. మీ ఇద్దరు అబ్బాయిలు ఎవరికైతే మీ ప్రాపర్టీస్ని అమ్మారో ఆ ఇద్దరిని రాత్రి నేను కన్విన్స్ చేశాను సార్. కన్విన్స్ చేయడం కాదు, కలిసి మందు కొట్టారు. అవును, మా అభి ఎందుకు సంతకం పెట్టాలో చెప్పండి. పూచీకత్ సంతకం అమ్మా. అభి ఎందుకు పూచీ పడాలి? ఎందుకు సంతకాలు పెట్టాలి? వాడి ఆస్తి తీసేసుకున్నారు, వాడి ప్రాణం కూడా తీసేసుకుంటారా? అయ్యో అది కాదు సార్. అభి సంతకం పెడితే మీ కన్నపిల్లలు క్షేమంగా బయటకు వస్తారు కదా. వాళ్ళు బయటికి రాకపోయినా పర్వాలేదు, అభి సంతకం చేయటానికి నేను ఒప్పుకోను. అంటే మీకు మీ కన్న పిల్లల కంటే ఆ పెంచిన కొడుకు ఎక్కువైపోయాడా మావయ్య? అవును, మాకు అభినే ఎక్కువ. మాకసలైన కొడుకు.
నానా ఇతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నువ్వు సంతకం పెడితే పెద్దోడిని చిన్నోడిని ఎమ్మెల్యే గారు విడిపిస్తారట అభి. నువ్వు సంతకం పెట్టొద్దు అభి. చిన్న సంతకమే కదా, పెడితే ఏమవుతుంది? చిన్నదో పెద్దదో అభి ఎందుకు సంతకం పెట్టాలి? అభి సంతకం పెడితే వచ్చే నష్టమే ఉందొదినా? సంతకం పెడితే ఆయన గారి ఆస్తులేం పోవుగా, పోవడానికి ఆస్తులేం లేవుగా. ఆయనకున్నదంతా మీకే ఇచ్చేశారు కదా హారిక, ఇంకా ఎందుకు ఆ వెటకారం? అప్పుడెప్పుడో ఆస్తులిచ్చి 100 సార్లు అదే విషయం చెప్పడం కాదు, ఇప్పుడు సంతకం చేయమని చెప్పండి. చెయ్యను. సంతకం చేస్తే నీ సొమ్మేం పోతుంది అభి? చేయడానికి ఏమైంది? ఉట్టి సంతకమేగా. అది కేవలం నా సంతకం కాదు, రేపటి మీ అందరి తలరాత. అది ఆఫ్టర్ ఆల్ నా సంతకం కాదు, మీ పిల్లల భవిష్యత్తు. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయండి. ముద్దాయిల్ని కోర్టుకి తీసుకెళ్ళాలి. అలాగే సార్. రాంబాబు, హ్యాండ్ కప్స్ తీసుకురా. మేమేం కిడ్నాప్లు మర్డర్లు చేయలేదు సార్, మాకెందుకు హ్యాండ్ కప్స్ చేశారు? పారిపోకుండా. తప్పు చేసిన వాళ్ళే పారిపోతారు, మేమెందుకు పారిపోతాం? మీరు తప్పు చేశారో లేదో కోర్టు నిర్ణయిస్తుంది. పదండి. మా ఎమ్మెల్యే గారు రావాలి, అప్పుడే మేము కోర్టుకొస్తాం. మీకోసం అభిరామ్ తప్ప ఇంకెవరూ రారు. ఎవరొచ్చినా కోర్టుకి రావాల్సిందే. పదండి. ఇంకా ఏ మొహం పెట్టుకుని మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటున్నావు? నానా, అవునరా, నీ ఆస్తులన్నీ మాకిచ్చేసి నువ్వు పరాయివాడి అయిపోయావురా. మీరే దరిద్రంలో బతుకుతుంటే మళ్ళీ మా దరిద్రం మీకెందుకురా? మమ్మల్ని ఏం పెట్టి పోషిస్తావురా? అలా అనకండి సార్, అభిరామ్ గారిని అలా తక్కువ చేయకండి. ఆయన ఉద్దేశం నీకు అర్థం కాలేదు బాబు. అభిని తక్కువ చేయడం కాదు, మా వల్లే అభికి అన్ని కష్టాలు. ఇంకా మేము అభిని బాధ పెట్టలేము. అంతా ఆయన గారు ఏం చేశారత్తయ్య? అఖిల్ని బావగారిని బయటికి తీసుకురావడానికిగా వెళ్లారు, వాళ్ళని జైలుకి పంపించి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇదే నా కష్టం అంటే? మరి మీ ఎమ్మెల్యే గారు ఏం చేశారమ్మా? నిన్న చెప్పి మరీ వెళ్ళాడు కదా, నా కొడుకులిద్దరినీ జైల్లో పెట్టిస్తానని, నా ఆస్తులన్నీ జప్తు చేయిస్తానని.